Hey guys, welcome to my channel. This is Sumeda. ఈ వ్లాగ్‌లో నేను తిరుపతి జర్నీ చూపియబోతున్నాను. మా ఫ్యామిలీ ఇంకా మా పిన్ని వాళ్ళు కలిసి తిరుపతికెళ్దామని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ డే మా పేరెంట్స్ జాయిన్ అవుతా అన్నారు కాబట్టి మేము అదే రోజు స్టార్ట్ అయిపోయాము. కర్డ్ రైస్ తినగానే పడుకొని లేచేసరికి గుంటూరొచ్చేసింది. ఇక్కడ మా పిన్ని వాళ్ళు జాయిన్ అయ్యారు. వి హాడ్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అండ్ చాలా గేమ్స్ ఆడాము. అంటే నా తలకాయ పడతది అనుకున్నా కానీ పట్టదు. ఆఫ్టర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి నైట్ అయింది. నైట్ డైరెక్ట్ రూమ్‌కెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయాము. ఇక్కడ దర్శనం అయిపోంగానే మేము భూదేవి కాంప్లెక్స్‌కెళ్ళి అక్కడ శ్రీవారి మెట్టు టికెట్స్‌కి టోకెన్స్ అయితే తీసుకోవాలి. సో, మేము ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా భూదేవి కాంప్లెక్స్‌కి వెళ్ళిపోయాం. ఇంకా చెప్పు. Photo electric force. వేర్ ఆర్ వి? We are in Bhudevi complex. నేను యూట్యూబర్ అనుకుంటారు నువ్వు ఆపమ్మ తల్లి నువ్వు అది వీడియో ఆపు. 30-40 మినిట్స్ వెయిటింగ్ తర్వాత టికెట్స్ అయితే దొరికాయి. సో, మేము లంచ్ చేయడానికి నియర్ బై ఆహ్, గోవింద రెస్టారెంట్ ఇస్కాన్ టెంపుల్‌లో ఉంటే అక్కడికెళ్ళి లంచ్ చేసుకున్నాము. అక్కడ బిర్యానీలు రోటీలు అవేవో ఆర్డర్ ఇచ్చాము కర్రీస్. ఇస్కాన్ టెంపుల్‌లో దర్శనం అయిపోయాక నెక్స్ట్ మేము అక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. రష్ చాలా ఉందని స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ మేము ఒక 1 అవర్ దూరంలో ఉన్న ఈ టెంపుల్‌కి వచ్చాము. టెంపుల్ పేరండి? పరశురామ లింగేశ్వర స్వామి టెంపుల్, గుడిమల్లన్న విలేజ్. తిరుపతికెళ్ళినప్పుడు ఈ టెంపుల్ ఎప్పుడు చూడకపోతే కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ శివాస్ టెంపుల్. మేము బ్యాక్ టు రూమ్ వచ్చేసి డిన్నర్ చేయడానికి అందరం కలిసి బయటికెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. మా పేరెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయారు. సో, పొద్దున ఎర్లీగా లేచి శ్రీవారి మెట్టుకి ఎళ్ళడానికి రెడీ అయిపోయాము. అంతా రెడీ అయిపోయాక రియలైజ్ అయిందేందంటే, ఎండలో ఎక్కుతాము మెట్లు. సో, మళ్ళీ అవుట్‌ఫిట్స్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఆహ్, యాక్చువల్ అవుట్‌ఫిట్స్ క్యారీ చేసాము. పైన రూమ్స్ ఉంటాయి వేసుకోవచ్చు అనంటే సో, మేము ఒక ఆటో మాట్లాడుకొని శ్రీవారి మెట్టుకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆన్ ద వే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము.
ఈ మెట్లు ఎక్కే లోపల పొట్ట కరిగిపోవాలండి. పొట్ట కరిగిపోవాలా? నేను మొత్తం కరిగిపోతా. అలిసిపోయింది పాపం బిడ్డ.